దేశంలో గ్యాస్ రేషన్ ప్రారంభమైందా? నిజం ఏమిటి? దేశంలో పలు నగరాల్లో బెంగళూరు, చెన్నై, ముంబై వంటి ప్రాంతాల్లో కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా కనిపిస్తుంది. దీనివల్ల దేశంలోని హోటల్ పరిశ్రమపై పెద్ద ప్రభావం పడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ సరఫరా అంతరాయం కారణంగా దేశంలో అనేక నగరాల్లో రెస్టారెంట్లు మరియు హోటళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చెన్నై, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ఇప్పటికే దాదాపు 20% హోటళ్లు పనులు ఆగిపోయినట్లు సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే 50% వరకు హోటళ్లు మూతపడే అవకాశం ఉందని హోటల్ అసోసియేషన్లు చెబుతున్నాయి. నిపుణుల ప్రకారం ఈ సమస్యకు ప్రధాన కారణం మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఏర్పడిన ఉద్రిక్తలు, ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మార్గంలో అంతరాయం ఏర్పడటం వల్ల ప్రపంచ గ్యాస్ సరఫరాపై ప్రభావం పడింది. భారత్కు పెద్ద మొత్తంలో ఎల్ఎన్జీ గ్యాస్ ఖతర్ నుంచి వస్తుంది. ఈ సరఫరా తగ్గిపోవడంతో దేశంలో గ్యాస్ కొరత కనిపిస్తుంది. ఈ పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం అత్యవసర సమావేశాలు నిర్వహించింది. అలాగే గ్యాస్ సరఫరాను 4 విభాగాలుగా విభజించింది. దానిలో 1 ఇళ్లకు వచ్చే గ్యాస్ పూర్తి సరఫరా అవుతుంది. ఎరువుల పరిశ్రమలు 70% సరఫరా అవుతుంది. అలాగే పరిశ్రమలు 80% సరఫరా, చిన్న వ్యాపారాలు, హోటళ్లు 80% సరఫరా. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లను రెస్టారెంట్లో ఉపయోగించడం చట్టవిరుద్ధం. ప్రస్తుతం దేశంలో సుమారు 20% వరకు కమర్షియల్ గ్యాస్ కొరత ఉంది. ఈ కారణంగా హోటల్ పరిశ్రమలో ఆందోళన పెరుగుతున్నాయి. అయితే మొత్తం చూస్తే మిడిల్ ఈస్ట్లో ఏర్పడే ప్రమాదాలు ఇప్పుడు మన దేశాన్ని ప్రభావితం చేస్తున్నాయి. పరిస్థితి త్వరగా సాధారణ స్థితికి రావాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ ద్వారా తెలియజేయండి. మరింత సమాచారం కొరకు ఎస్ఐ న్యూస్ ఆంధ్రప్రదేశ్ను ఫాలో చేయండి. ధన్యవాదాలు.